ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనం. దేవుని మహాకృపలో గత రాత్రి కాలము వేళ మనము దేవుని వాక్యాన్ని విన్నాం. ఆ విన్న భాగ్యములో దేవుడు మనతో మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నాయీను అనే గ్రామములో చనిపోయినటువంటి ఆ యవనస్తుడు ప్రభువు ద్వారా లేపబడ్డాడు. లేపబడినటువంటి ఆ యవనస్తుని జీవితములో జరిగిన 3 సంఘటనలు మనము ధ్యానిస్తున్నాం. రాత్రి మొదటి విషయాన్ని ధ్యానించాం. చాలా మంది రాత్రి వేళ లైవ్ రాలేదు అని ప్రియులారా నాకు తెలియపరిచారు. దయతో గమనించండి. రాత్రి వేళ దేవుని వాక్యం అందించబడింది. ఒకవేళ ఏదైనా కారణమును బట్టి మీకు లైవ్ రాకపోతే రాత్రి వేళ వర్తమానాన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు. నిన్నటి దినము వర్తమానం యూట్యూబ్లో ఉంది కనుక వాక్యాన్ని విని క్రమముగా దేవుని యొక్క లేఖనాల ద్వారా మనము బలపరచబడడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలము వేళ కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనము చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రతి దినము దైవజనునిగా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడుతున్న జీవము గల మాటల కొరకై స్తోత్రాలు. ప్రభువా, ఈ దినం లేఖనము చదవబడి ఉన్నది. చదవబడిన లేఖనములో నుండి నీ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందుమని, దాసునిగా నన్ను మరుగుపరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైనటువంటి శుభములు. దేవుని లేఖనములో నాయీను అనే గ్రామానికి ప్రభువారు వెళ్ళినప్పుడు చనిపోయిన యవనస్తుణ్ణి సమాధి కార్యము చేయడానికి తీసుకుని వెళుతూ ఉండగా ప్రభువు మహాకృప ఆ చిన్నవాడిని ప్రభువు లేపాడు. అయితే లేచిన ఆ చిన్నవాడు ఏం చేశాడో 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. గత రాత్రి మొదటి విషయాన్ని నేర్చుకున్నాం. అతడు మరణ పడక నుండి
లేచాడు అని నేర్చుకున్నాం. మనం ఎక్కడెక్కడ నుండి లేవాలో, మనం ఏ స్థలాల్లో ఉన్నామో రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. లేచుట అనగా క్రొత్త జన్మ అనుభవం, లేక రక్షించబడిన అనుభవం. కారణమేమిటి అని అంటే, మరణ పడక మీద ఉన్న ఆ బిడ్డ తిరిగి బ్రతికించబడ్డాడు. మనము కూడా అపరాధముల చేత, పాపముల చేత మరణించి ఉండగా ప్రభువు రక్షణ ద్వారా మనలను బ్రతికించాడు. కనుక అతడు లేచాడు అని అంటే క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకున్నాడని, అతడు రక్షింపబడ్డాడు అని. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంత కాలము బట్టి దేవుని వాక్యం వింటున్నారో నాకు తెలియదు. ఎంత కాలము బట్టి మీరు దేవుని సన్నిధికి వెళుతున్నారో నేను ఎరుగని గాని, నా యొక్క మాట, మీరు రక్షణ పొందారా? మీరు పాపము నుండి క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చారా? అది నా యొక్క ప్రశ్న. జాగ్రత్తగా గమనించాలి. నేటి దినాల్లో చాలా మంది రక్షణ పొందకుండానే కాలయాపన చేస్తూ ఉన్నారు. రక్షణ పొందకుండానే చాలా మంది మరణిస్తూ ఉన్నారు. సోదరుడా, రక్షణ పొందకుండా మరణిస్తే పాపముతోనే చనిపోతున్నావు కనుక పాపమునకు జీతం మరణం. అది రెండవ మరణం, అగ్నిగుండం. కనుక దయచేసి దేవుని వాక్యం వింటున్న నువ్వు ఎవరువైనా గాని రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, బాప్తిస్మం అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, రొట్టె విరవకుండా, సావాసములో లేకుండా దేవుని రాజ్యమునకు వెళ్ళే అవకాశము మనకు లేదు. ఒక రోజున మనము మరణిస్తాం. ఒకవేళ మరణించకపోయినా ప్రభువు రాకడ రాబోతూ ఉంది. ఈ రెండిటిలో ఏదో ఒకటి నిశ్చయం. ప్రభువు రాకడైనా లేదు, మన పోకడైనా, ఏది ముందో తెలియదు. కనుక దేవుని వాక్యం వింటున్న మనం, నేను క్రైస్తవుణ్ణి, గుడికి వెళుతున్నాను, లేక వాక్యము తెలుసు అన్నటువంటి ఆలోచన కాదు. నేను రక్షింపబడ్డాను, ప్రభు వస్తే నేను నా రక్షణను బట్టి ఆయనతో ఉంటాను అనే నిశ్చయత మనము కలిగి ఉండాలి. నేడు చాలా మంది ప్రభువుని అంగీకరిస్తున్నారు గాని రక్షణ దగ్గరకు వచ్చేలకి రక్షణ పొందట్లే, మారు మనసు పొందట్లే, బాప్తిస్మము పొందట్లే. ప్రియులారా, దేవుని లేఖనమును బట్టి దేవుని పిల్లలుగా వాక్యము వింటున్న మనము ఖచ్చితముగా మన పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని రక్తము చేత కడగబడి పరిశుద్ధత నుండి మారు మనస్సును పొందవలసిన ఆవశ్యకత మనకుంది. మారు మనస్సును పొంది నా పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడానికి ముంగుర్తుగా బాప్తిస్మము పొందవలసిన అవసరత ఉంది. చాలా మంది నేటి దినాలలో రక్షణ పొందకుండానే కాలయాపన చేస్తున్నారు. ఎంతో మంది ఈ రీతిగా మరణిస్తూ ఉన్నారు. యవన కాలములో చాలా మంది రక్షింపబడకుండానే చనిపోతున్నారు. పిల్లారా, రక్షణ పొందకుండా మరణిస్తే నరకము ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. కారణం, రక్షణ అనేది పాపము నుండి పవిత్రతలోనికి మార్చబడడం. పవిత్రత లేకుండా పరిశుద్ధ దేశమైన పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అది పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధుడైన దేవుడు ఉన్న స్థలం. రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించు స్థలం పరలోక రాజ్యం. పాపులకు ప్రవేశము లేదు. కనుక పరలోకం చేరాలి అంటే ఖచ్చితముగా భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు
పాపము నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడాలి. దానినే రక్షణ అని వాక్యము పులారా బోధిస్తూ ఉంది. కనుక ఈ రాత్రి కాలము వేళ మరణము నుండి లేచిన ఆ యవనస్తుడు క్రొత్త జన్మ అనుభవాన్ని పొందాడు. ఈ లేచిన యవనస్తుడు చేసిన రెండవ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి, రెండవ మాట అతడు కూర్చున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. రక్షింపబడిన ప్రతి బిడ్డ, పాపము నుండి విమోచించబడిన ప్రతి బిడ్డ, అలాగునే దేవుని వాక్యము ద్వారా మారు మనసు పొందిన ప్రతి బిడ్డ చేయవలసిన రెండవ కార్యము కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? కూర్చోకూడని స్థలాలు ఉన్నాయి, అక్కడ కాదు సుమా. కీర్తనకారుడైన దావీదు గారు అంటాడు, కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ చరణములో, కీర్తన 1:1 అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాస్యకులు కూర్చుండు స్థలమున కూర్చొనక అన్నాడు. అపహాస్యకులు అనగా ఎదుట వారిని గేలి చేసేవారు. మీరు గమనించండి, నలుగురు మగపిల్లలు రోడ్డు మీద కూర్చుంటే లేక ఎక్కడొక స్థలములో కూర్చుంటే వీరు ఎదట వాళ్ళ మీద జోకులు వేసి ఎదట వాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే వాడు అపహాస్యకులు అంటారు వాళ్ళని. అనగా పరిహాసమాడేవారు, ఎదట వారిని కించపరిచేవారు, ఎదట వారి మీద పునరా లేనిపోని చెప్పుకుంటూ నవ్వుకునేవారు. రోడ్డబట్ట వెళుతున్న వారిని చూసి వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళని గురించి పరిహాసమాడేవారు. వీళ్ళని గురించి బైబిల్ అంటుంది అపహాస్యకులు. అలాంటి వారితో దేవుని పిల్లలు కూర్చోకూడదు. క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వాడు అలాంటి వారితో కలిసి కూర్చోకూడదు. కారణం ఏమిటి అని అంటే జాగ్రత్త గమనించాలి. 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనం అపహాస్యకుల దగ్గర కూర్చోకూడదు, రక్షింపబడిన మనం వారితో ఎందుకు కూర్చోకూడదు అనంటే వాక్యము బోధిస్తూ ఉంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడిన మాట, మీరు మరీ బంధకములలో బంధింపబడకుండు నిమిత్తం అపహాస్యకులు కాకుండుడి అంటాడు. అంటే అర్థం ఏంటి? అపహాస్యకులు ఎక్కడున్నారు అంటే బంధకాలలో ఉన్నారు. అపహాస్యకులు పులారా అపవాది యొక్క బంధకాలలో ఉన్నారు. ఈ రోజున సంఘాలలో అపహాస్యకులు ఎక్కువైపోయారు. ఎవరైనా పాట పాడితే వాళ్ళను చూసి అపహసించే వాళ్ళు ఎక్కువ. వాళ్ళను ప్రోత్సహించడం మానివేసి, వాళ్ళను ధైర్యపరచడం మానివేసి, వారిని పునారా ఘనపరచడం మానివేసి వాళ్లకు వంకలు పెడుతూ నవ్వుకునేవారు, వారి మీద జోకులు వేసుకునేవారు, వారిని పునారా కించపరిచేవారు నేటి సంఘాలలో ఎక్కువ. నేటి సంఘాల్లో ఎక్కువ. వీరెవరో తెలుసా? బంధకాలలో ఉన్నవారు. పేరుకి రక్షించబడ్డారు కానీ, వారు పేరుకు రక్షణ పొందిన వాళ్ళే కానీ అపవాది యొక్క బంధకాల్లో ఉన్నారు. అపవాది చేత బంధించబడ్డారు. రక్షించబడిన సోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నేను రక్షించబడ్డానని. రక్షించబడినది వాస్తవమే, కానీ నీ యొక్క అపహాస్య బుద్ధిని బట్టి, నీ యొక్క పరిహాస బుద్ధిని బట్టి, ఎదుట వాళ్ళని కించపరిచి మాట్లాడే తత్వాన్ని బట్టి నీవు బంధకములలో ఉన్నావు. నువ్వు బంధకములలో ఉన్నావు. నేడు అనేక మంది వాళ్ళ పేరుకి క్రైస్తవులే, విశ్వాసులే, కానీ వీరు ఎక్కడున్నారంటే అపవాది చేత బంధించబడిన బంధకాల్లో ఉన్నారు.
అనేక మంది సేవకుల మీద కూడా జోకులేసుకునేవారు ఉన్నారు, సేవకుల్ని కూడా పరిహసించేవారు ఉన్నారు, సేవకులతో కూడా పులారా వేళాకోళాలాడేవారు ఉన్నారు. జాగ్రత్త సుమా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, పరిహాసకులు అపహాస్యకులు కూర్చుండు చోట రక్షించబడిన బిడ్డ కూర్చోకూడదు. కారణం వారు బంధకాలలో ఉన్నారు గనుక నీవు కూడా బంధకాలలోనికి వెళ్ళిపోతావు, నీవు కూడా అపవాది చేత బంధించబడతావు. రెండవది, పరిహాసకులు ఉండే చోట లేక ఏళాకోళం చేసేవారు ఉండే చోట, అపహాస్యకులు ఉండే చోట క్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డ ఎందుకు కూర్చోకూడదు? దానికి కారణం ఏంటి అని అంటే, యూదా పత్రిక 17వ వచనములో సెలవిచ్చిన మాట. యూదా పత్రిక 17వ వచనం మనం చదువుతుంటే అక్కడ వ్రాయబడిన మాటలు పులారా, అంత్య దినములలో పరిహసించుచు అపహాసించేవారు ఉంటారు అని జాగ్రత్త సుమా అని అంటూ యూదా భక్తుడు రాస్తాడు. వారు ఎలాంటి వారు అంటే ఆత్మ లేనివారు. మొదటిది, వారు ఎలాంటి వారు అంటే ఆత్మ లేనివారు. రెండవది, ప్రకృతి సంబంధులు. మూడవది, విభేదములను కలగ చేయువారు. ఐక్యపరిచే తత్వం పరిశుద్ధాత్మ దేవునిది. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పులార సమకూరుస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ పౌలు గారు అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనండి అంటాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలగజేస్తాడు. అపవాది విడగొడతాడు. అపవాది మనుషులను విడగొడతాడు. వారికి వారికి తగాదాలు పెట్టి వీళ్ళ మధ్యలో చుచ్చు పెట్టి వాళ్ళు ఐక్యతగా లేకుండా విడిపోయేటట్లుగా వాడు చేస్తాడు. విభేదములు కలిగించేవాడు. ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు ఎవరయ్యంటే అపహాస్యకులు, పరిహాసకులు. అనగా పులారా, మనం రక్షించబడినప్పుడు ఆత్మ లేని వారితో ఉంటే మనకున్న ఆత్మ కూడా ఆరిపోయే ప్రమాదం ఉంది. ఆత్మ లేని వారితో సావాసం చేస్తే దేవుని పిల్లలమైన మనం ప్రకృతి సంబంధులుగా మారిపోయే ప్రమాదం ఉంది. విభేదాలతో పులారా నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకనే అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చోకూడదు అని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. దేవుని వాక్యమును బట్టి లేపబడిన మనం, అనగా మరణము నుండి లేచిన మనం, రక్షించబడిన మనం ఎక్కడ ఎందుకు కూర్చోవాలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తాం. మనం ఎక్కడ కూర్చోవాలి? నెంబర్ 1, జాగ్రత్తగా వాక్యాన్ని గమనం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం నుండి చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం నుండి పులారా మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు పులారా మనం చూస్తాం. చూడండి, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మొట్టమొదటిగా రక్షించబడిన బిడ్డలు ఎక్కడ కూర్చోవాలి అంటే యేసు ప్రభువు యొక్క పాదముల యొద్ద. ఎందుకయ్యా అంటే ఆయన జీవము గల మాటలు వినడానికి. చూడండి వాక్య గ్రంథాన్ని, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశం వినువారు ధన్యులు. అనగా దేవుని మాటలు వినడానికి, ఆయన వాక్యం వినడానికి మనము ప్రభువు పాదముల యొద్ద కూర్చోవాలి. ప్రభువు పాదముల యొద్ద కూర్చొని ఆయన జీవము గల మాటలు మనం వినాలి. ప్రభు పాదముల యొద్ద కూర్చోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే సంఘానికి వెళ్ళాలి. మరియా ఇంటిలో యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చుంది. మనము కూడా రక్షింపబడిన తరువాత
సంఘములో, సహవాసములో ప్రభు యొక్క మాటలు వినబడుతున్నప్పుడు, ప్రభు యొక్క వాక్యం వినడానికి ప్రభు పాదాల యొద్ద ప్రియులారా కూర్చోవాలి. చాలా మంది నేటి దినాల్లో నేను కొంతమంది యవనస్తులను చూస్తున్నాను, రక్షింపబడుతున్నారు, రక్షింపబడగాని ఒక్క సంవత్సరం కూడా వటల్లా వాక్య అనుభవం ఏమీ ఉండట్లే. 4 మాటలు నేర్చుకుని ఇక కూర్చుని వాక్యం వినడానికి ఇష్టపడతల్లా. వీళ్ళే బోధ చేసేయడం, వీళ్ళే సువార్తకని బయటకు పరిగెత్తడం, వీళ్ళేదో గొప్పవారం, వాక్యం తెలుసన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త సోదరుడా, సోదరి. రక్షింపబడిన నీవు ఎంత గొప్ప విశ్వాసి అయినా దేవుని పాదముల దగ్గర కూర్చొని వాక్యం వినడం నేర్చుకోవాలి. చాలా మంది వినడానికి ఇష్టపడతలే నేటి దినాల్లో. వాడు బోధ చేయడానికి ఇష్టపడుతున్నారు. బోధ చేయడం మంచిదే, దేవుని పిలుపు నీకుంటే. అయితే బోధించాలి అన్నా కూడా నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన పాదముల దగ్గర కూర్చోవాలి. రెండవది ఎక్కడ కూర్చోవాలి అనంటే లూకాసు సువార్త ఫలారా, లూకాసు సువార్త 7వ అధ్యాయం 38వ వచనం మనం చదువుతున్నప్పుడు ఒక స్త్రీ యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఎందుకు అంటే పశ్చాత్తాపముతో తన హృదయాన్ని కుమ్మరించడానికి. చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రియులారా, పాపాత్మురాలు అనబడుతున్నటువంటి ఒక తల్లి యేసు ప్రభువారు తానున్న ప్రాంతములు ఒక ఆయన ఇంటికి భోజనానికి వచ్చాడని తెలిసినప్పుడు ఆమె వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీరు కారుస్తూ తన కన్నీటితో పాదములను కడిగిందట. అనగా పశ్చాత్తాపముతో హృదయములో ఉన్నటువంటి వ్యాధులంతా కూడా దేవుని పాదముల దగ్గర కుమ్మరించింది. రెండవది, మనము దేవుని పాదముల దగ్గర ఎందుకు కూర్చోవాలి? యేసు ప్రభు పాదముల దగ్గర ఎందుకు కూర్చోవాలి అంటే హృదయాన్ని కుమ్మరించడానికి, అనగా ప్రార్థించడానికి. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో రాయబడిన మాట. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో రాయబడిన మాట. రేయి మొదటి జామున నీవు లేచి నీ హృదయమును నీ పసిపిల్లల ప్రాణము కొరకై నీళ్లు కృమ్మరించినట్లుగా కృమ్మరించు, ఆయన వైపు నీ చేతులెత్తు అంటాడు. అనగా యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద మనం ఎందుకు కూర్చోవాలి అంటే, మొదటిది వాక్యము పులారా వినడానికి, రెండవది ప్రార్థించడానికి ఆయన పాదము దగ్గర కూర్చోవాలి. మన ఆత్మీయ జీవితములో ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితం. ఎందుకు అనంటే, రక్షించబడిన మన జీవితములో ప్రార్థన లేకపోతే అపవాది మనలను మరలా వెనకకు పడగొడతాడు. మరలా మనము లోకములోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే రక్షించబడిన బిడ్డ సమయము దొరికినప్పుడల్లా సంఘముతోనూ కుటుంబముతోనూ ఏకాంతముగాను ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి బలపరచబడడానికి ప్రాముఖ్యమైనది ఏకాంత ప్రార్థన. ఒకవేళ మీరు అనుకోవచ్చు, బ్రదర్ నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, అలవాటుగా వద్దు, వాడుకగా కాదు. చాలా మంది అలవాటుగా ప్రార్థన చేసుకుంటారు, వాడుకగా ప్రార్థన చేసుకుంటారు. అలవాటుగా వాడుకగా కాదు. నీ హృదయములో ఉన్న భారాన్ని బట్టి, హృదయములో ఉన్న ప్రేరేపణను బట్టి, హృదయములో ఉన్న ఆశను బట్టి దేవుని పాదముల దగ్గర ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుని పాదముల దగ్గర కన్నీరు గార్చడం నేర్చుకోవాలి. దేవుని పాదముల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. చాలా మంది నేటి దినాల్లో ప్రార్థన జీవితం కనపట్టలే. దేవుని పాదాల దగ్గర కూర్చోవడం తగ్గిపోయింది ప్రజల జీవితాల్లో. జాగ్రత్త సుమా,
దేవుని పాదము దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మూడవది, మనం ఎక్కడ కూర్చోవాలి అంటే ప్రభువుతో సహవాసానికి ఆయన ప్రక్కన కూర్చోవాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజరు మరణించి తిరిగి లేచాడు. లేచిన ఈ లాజరు ప్రభువు వారి ఇంటికి వస్తే వారి ఇంటిలో ప్రభువుతో పాటు భోజన పంక్తిని ఆయన కూడా కూర్చున్నాడు, అనగా సహవాసం. ఈ రోజున పులారా, మనము ప్రభువుతో సహవాసం చేయడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. ఎందుకంటే నేటి దినాల్లో చాలా మంది బిడ్డలు ప్రభుతో సహవాసం తొలగిపోయింది. చాలా మంది బిడ్డల జీవితాల్లో లోకముతో సహవాసం, మనుషులతో సహవాసం, ఇంటర్నెట్తో సహవాసం, అపవిత్రమైనటువంటి పులారా సహవాసాలలో పడిపోయి చాలా మంది దేవునితో సహవాసం చేయడం మానివేస్తున్నారు. దేవునితో సహవాసాన్ని పులారా పోగొట్టుకుంటున్నారు. దేవుని వాక్యం బోధిస్తుంది, మరణించిన ఆ చిన్నవాడు కూర్చున్నాడు. మరణించిన ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. మన ఆత్మీయ జీవితములో కూడా మనము పాపము చేత, అపరాధముల చేత సచ్చిన మన బ్రతుకులో క్రీస్తు కృప చేత లేపబడ్డాం, అనగా రక్షింపబడ్డాం. రక్షింపబడిన మనము లేచి కూర్చోవాలి. ఎక్కడ అనగా ప్రభువు పాదముల యొద్ద. ప్రభువు పాదముల యొద్ద కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి అంటే, నంబర్ 1, ఒకటి ఆయన వాక్యం వినడానికి కూర్చోవాలి. నంబర్ 2, రెండవది ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి కూర్చోవాలి. నంబర్ 3, మూడవది ఆయనతో సహవాసము చేయడానికి కూర్చోవాలి. ఒక రోజున దైవజనుడైన బెనిహీన్ అనబడుతున్నటువంటి ఆయన తన యొక్క మ్యాగజైన్లో ఒక చక్కని మాట రాశాడు. ఏమిటి అని అంటే, ఆయన సువార్త సభకు వెళ్ళి సువార్త సభను ముగించుకొని రాత్రి 2-1 గంట టైములో తన ఇంటికి వచ్చి పండుకుందామని తన గదిలోకి వెళ్తుంటే, ఆయన పండుకునే గది మొదటి అంతస్తులో ఉంది. అయితే ఆయన ఇంటి ముందు చక్కని గార్డెన్ ఉందట, చిన్న తోట లాంటిది. ఆ తోటలో చక్కని బలలోనే కూర్చోవడానికి ఎవరైనా వస్తే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం. అయితే ఈయన రాత్రి 1 గంట ఆ టైములో ఆయన పడక గదిలోకి వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గార్డెన్లో ఉండి, బెనిహీన్ రావయ్యా, కాసేపు మాట్లాడుకుందాం అని పిలిచాడట. అయితే పులారా, ఇప్పటి వరకు మీటింగ్కి వెళ్ళొచ్చానే, ఇప్పటి వరకు నలిగిపోయానే, అరే మరి ఇప్పుడేంటి అనుకోకుండా వెళ్ళి చక్కగా ఆ తోటలో ప్రభు ముందు కూర్చుంటే, ఆ రాత్రంతా కూడా తెల్లవారే వరకు ఎన్నో విషయాలను ప్రభు ఆయనకు బోధిస్తుంటే ఆయన వింటూ ఉన్నాడట. అది ఎంత చక్కని సహవాసం! నిజంగా మన జీవితాల్లో పులారా దేవునితో సహవాసం చేయడం, దేవుడు మనము కలిసి మాట్లాడుకోవడం ఎంత శ్రేష్టమైన సంగతి. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడు అన్న మాటను గురించి పౌలు భక్తుడు చక్కని మాట రాశాడు. చూడండి, దేవుని యొక్క లేఖనములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు అని అంటే, ఆయన కుమారుడైనటువంటి ప్రభువుతో సహవాసం చేయాలని. అందుకే రక్షింపబడిన బిడ్డలో ఆయనతో సహవాసం చేయడానికి ఆయన దగ్గర కూర్చోవాలి. ఆయన మనతో మాట్లాడుతాడు, మనం మాట్లాడితే వింటాడు. కనుక ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డ దేవుని పాదముల యొద్ద కూర్చోవడం అలవాటు చేసుకుందాం. ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమించి మన యొక్క విషయంలో పులార కనికరపడి
మానవతారిగా లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి సిలువ పైన తన రక్తాన్ని కార్చి మరణించాడు. మరణించిన ప్రభు యొద్ద మనం కూర్చుందాం, దివ్యమైన మాటలు వింటూ సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ నాయన మీ లేఖనములలో నుండి నాతో మాతో ప్రభు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యముల హృదయాలలో నీరు గట్టండి, దుష్టుని కార్యములై పరచండి. ప్రతి బిడ్డ తనకి ఆత్మీయ జీవితంలో మీ పాదముల యొక్క కూర్చునే అనుభవములోనికి నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి వాక్యము విన్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. తిరిగి రేపు రాత్రి దేవుని పాదముల యొద్ద వాక్యము కొరకై మనం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనలను భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.